పరశురామ్ గారు మొట్టమొదటి వ్యక్తి అండి. చాలా గొప్ప ఆలోచన ధోరణి, దార్శనికుడు, చాలా గొప్ప భావజాలం. ఎంత గొప్పవాడంటే ఆయన ఒకసారి పివి నరసింహరావు గారు ఒకసారి, వాజ్పేయి గారు ఒకసారి మీరు రాష్ట్రపతిగా ఉండండి అని అడుగుతారు. కాంశీరామ్ గారు 2 సార్లు అడుగుతారు. ఆయన 2 సార్లు కూడా రిజెక్ట్ చేస్తాడు. చేసి నాకు ఆ గంభీరమైన రాతి బలంలో కూర్చొని చేసే పని కంటే కూడా జనం మధ్య చేసే పని ఎక్కువ ఉంది, ఐ డోంట్ వాంట్ దట్ పోస్ట్ అని చెప్తారు. ఎక్స్ట్రాడినరీ. కాంశీరామ్ గారు భారత రాష్ట్రపతి పదవిని తృణప్రాయంగా త్యజించడం అంటే సాధారణమైన విషయం కాదు. అది నిజంగా నేను అనుకోవడం, ఆయన బతికుంటే భారతదేశ రాజకీయాలు వేరుగుండేవండి. ఆయన ఇంకొంతకాలం జీవించుంటే భారతదేశ రాజకీయాలు వేరుగుండేవి. బహుశా మోడీ ప్రధానమంత్రి అయ్యేవాడు కాదనుకుంటాను నేను. మోడీ బీసీ వ్యక్తి అయినప్పటికీ ఆయన భావజాలం వేరు. చాలా సిస్టమేటిక్ ప్లానింగ్ ఉండేదాన్ని మొత్తం భారతదేశం అంతా. ఆయన అప్పుడు మహాత్మా గాంధీ ఎట్లయితే తన భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి 3వ తరగతి రైలు డబ్బాలో సగం బట్టలతో దేశమంతా తిరిగి అర్థం చేసుకున్నాడు, అట్లా కాంశీరామ్ గారు సైకిల్ మీద తిరిగి ప్రతి పల్లెటూరుని టచ్ చేసి ఆ ప్రాంతంలో జరిగిన ఉద్యమాలు, ఆ ప్రాంతంలో దళితుల స్థితిగతుల మీద అధ్యయనం చేయడానికి విపరీతంగా కష్టపడ్డాడు. ఒక్క రోజులో రాలేదానికి. ఆయన మొత్తం జీవితకాలంలో ఈ చైతన్యంతో పనిచేసింది 31 years అండి. 31 ఏళ్ళు పనిచేసి ఆయన 2 సార్లు రాష్ట్రపతి పదవిని వదులుకున్నాడు. ఆఫర్ వస్తే ఆయన ఎస్ అంటే అయ్యేవాడు. 2 సార్లు వదులుకున్నాడు. కొన్ని వేల మంది ఎమ్మెల్యేలను తయారు చేశాడు, కొన్ని వందల మంది ఎంపీలను తయారు చేశాడు. 3 సార్లు యూపీలో అధికారం సంపాదించాడు. యూపీ అంటే భారత రాజకీయాల్లో సేయింగ్ ఏంటంటే సగం భారతదేశం. యూపీ 80 పార్లమెంట్ సీట్లు ఉంటాయి అక్కడ. అట్లాంటి పెద్ద రాష్ట్రంలో 3 సార్లు అధికారాన్ని సునాయాసంగా కైవసం చేసుకుంటాడు. అద్భుతమైన చాతుర్యము, ఆ ప్లానింగు. ఒకసారి అధికారం కోసం వాజ్పేయి గారితో జట్టు కడతారు. ఒకవైపు వాజ్పేయి, ఒకవైపు అద్వానీ కూర్చుంటారు. పెద్ద లీడర్లు, వాళ్ళ టవరింగ్ పర్సనాలిటీస్. వాళ్ళ మధ్యన కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ చేస్తుంటే ఒక రిపోర్టర్ అడుగుతాడు, మొన్నటి వరకు వీళ్ళని మీరు విమర్శించారు కదండి, బ్రాహ్మణుల దగ్గర ఉన్న ఎందుకు వాళ్ళతో కలిసారంటే ఆయన ఏమన్నాడు తెలుసా అండి, 2 పెద్దవాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని, పక్కనే ఉన్నారు, 2 పక్కన కూర్చోబెట్టుకొని